అమెరికాలో అదానిపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అదానిపై కేసులో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు సంధిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియకుండా అదానీతో ఒప్పందాలు జరిగాయంటూ ప్రశ్నిస్తోంది. అదానీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డి చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం చాలా మంది విరాళాలు సేకరించామని, చాలా మంది విరాళాలు ఇచ్చారని సీఎం తెలిపాడు. ఇందులో భాగంగానే 100 కోట్లు అదానీ ఇస్తామన్నారని తెలిపారు. అదానీ నుంచి నిధులు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అదానీ డబ్బు తెలంగాణకి వద్దని 100 కోట్లు నిరాకరిస్తూ అదానికి లేఖ రాశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోలేదని, అందులో అదానీ నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదానీపై కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదానీ వివాదంలో తెలంగాణకు సంబంధం లేదని తెలిపారు. కొంతమంది ఢిల్లీ పర్యటనపై హర్రర్ పాట పాడుతున్నారని, తాను ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతానంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లాలూచి పనుల కోసం తాను ఢిల్లీ వెళ్లడం లేదన్నారు. ప్రస్తుతం తన ఢిల్లీ పర్యటన ఓం బిర్లా కూతురు వివాహం కోసం వెళ్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానని, రావాల్సిన నిధులు రాబట్టుకుంటామని పేర్కొన్నారు. మీ కడుపు మంట, దుఃఖం తమకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అండ్ మెట్రో రైల్ విషయంలో కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని, ఆయా మంత్రులను కలుస్తానన్నారు. అలాగే తెలంగాణ ఎంపీలతో పాటు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కూడా అదానీతో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయని, కాంట్రాక్టులు, భూములు ఇచ్చింది వాళ్లేనంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2029 కోట్లు లంచాలిచ్చారనే అభియోగంపై గౌతమ్ అదానీ సహా 7గురిపై న్యూయార్క్ లో కేసు ఫైల్ అయింది. అదానీ గ్రూప్ తో ఒప్పందాలు, ముడుపులు వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణలో రాజకీయ తుఫాన్ గా మారింది. 2 రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరణ ఇచ్చారు.